హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు కొంచెం డిఫరెంట్ స్టైల్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి ఏంటంటే నార్మల్ బ్లౌజే, కానీ ఏంటంటే ఫ్రంట్ క్లోజ్ చేయాలి, బ్యాక్ ఓపెన్ చేయాలని చెప్పారనమాట. అంటే బ్యాక్ హుక్స్లో అయితే పెట్టమన్నారు. అట్లాగని చెప్పేసి ప్రిన్సెస్ కట్ కాదండి, నార్మల్గానే కటింగ్ అయితే పెట్టేసి కుట్టమన్నారనమాట. చూడండి, ఫస్ట్ వచ్చేసి నేను నెక్ కుట్టుకోవడం కోసము క్యాన్వాస్ని అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కట్ వర్క్ అండి. క్లాత్ అనేది పలచగా ఉందని చెప్పేసి దీనిపైన ఈ విధంగా లైనింగ్ క్లాత్ని పెట్టేసి ఫస్ట్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి 2 పీసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి. దీనికి సరిపడా క్లాత్ లేదని చెప్పేసి మనకి ఎట్లాగైనా సరే నెక్ మిడిల్లో కటింగ్లో వెళ్ళిపోతుందని చెప్పేసి ఈ విధంగా నేను 2 పీసెస్ ఈ విధంగా జాయింట్ చేసుకున్నాను కదా. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము దీన్ని రివర్స్లో వేసుకోవాలన్నమాట. అడుగువైపుకి వచ్చేసరికి క్యాన్వాస్ వెళ్ళిపోవాలి. పైన చూడండి మనం వేసుకున్న లైనింగ్ క్లాత్, నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్, తర్వాత మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అనమాట. ఈ విధంగా మొత్తము కూడా వేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు నెక్ చుట్టూతా కూడా మనం కట్ వర్క్ కట్ చేసుకున్నాం చూడండి, సేమ్ అదే విధంగా నీట్గా కుట్టు కూడా చాలా దగ్గరగా పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత మరలా దీని మీద స్టిచ్ అయితే ఏమి వేయట్లేదు అనమాట. కుట్టు అనేది చాలా దగ్గరగా అయితే పెట్టేసి ఈ విధంగా స్టిచ్ వేసేటప్పుడు కూడా మన హ్యాండ్స్ అనేది లైనింగ్ పార్ట్ మీద ఒక హ్యాండ్ అనేది ఉండాలండి. అదేవిధంగా మన పాదం మూమెంట్ అనేది చూసుకోవటం కోసం ఇంకొక హ్యాండ్ అనేది మనకు పాదంకి పై వైపున ఒక స్క్రూ అనేది ఉంటుంది కదా, అక్కడైతే రెండో హ్యాండ్ ఉండాలన్నమాట. ఈ విధంగా పిన్స్ అయితే పెడుతున్నాను అనమాట. క్లాత్ అనేది కదలకుండా ఉంటుందని చెప్పేసి ఈ విధంగా పిన్స్ అయితే పెట్టేసుకొని చూడండి, పాదాన్ని మనము ఈ కరువు దగ్గరకు వచ్చినప్పుడు పైకి ఎత్తుతూ అదేవిధంగా చుట్టూ కూడా నిదానంగా కుట్టుకోవాలన్నమాట. ఈ కట్ వర్క్ ఎప్పుడైనా సరే ఫాస్ట్గా కుట్టాలంటే కుదరదండి. మనము ఎంత నిదానంగా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది అంత నీట్గా వస్తుంది అనమాట. మొత్తము కూడా నీట్గా మనము సేమ్ ఇదే విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. చూడండి, నేను ఒక పావించు ఖర్చు అయితే పెట్టాను. మీకు కుట్టు కూడా కనిపిస్తుంది కదా, ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా అయితే మనము పెట్టుకోవాలన్నమాట. నీట్గా మొత్తం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ప్రజెంట్ అయితే ఈ యొక్క కట్ వర్క్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. కింద అనేది క్లాత్ జరిగిపోతుందని చెప్పేసి ఇంకొక పిన్ అయితే పెట్టాను అనమాట. నెక్స్ట్ ఇటువైపు కూడా మరొక పిన్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా పెట్టుకొని మొత్తము కూడా మనము నీట్గా అయితే స్టిచ్ వేసేసుకోవాలండి. ఈ కుట్టు అనేది నేనైతే చాలా దగ్గరలో పెట్టానండి, అంటే 1వ నెంబర్లో అయితే సెట్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఈ విధంగా కుట్టుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలంటే మధ్యలో ఎక్స్ట్రా ఖర్చు ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పిన్స్ అన్నీ తీసేసుకోవచ్చు. ఈ విధంగా తీసేసుకొని మధ్యలో ఉన్న ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా మనము నీట్గా అయితే కట్ చేయాలి. ఈ కర్వ్ అనేది తిరిగిన ప్లేస్లో ప్రతి చోట కూడా మనము ఈ విధంగా చివరి వరకు కూడా మనము కట్ అనేది పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే మనకి ఆ నెక్ అనేది రివర్స్ చేసినప్పుడు మనకి ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. లేకపోతే మనకి లోపల లైనింగ్ అనేది పై వైపుకి వచ్చేస్తుంది అనమాట. ఈ కట్స్ అనేది నిదానంగా కట్ చేసుకోండి. ఏంటంటే ఒక్కొక్కసారి మనం కుట్టింది కూడా కట్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే కుట్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి. ఓకేనా. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, అన్ని టక్స్లు అయితే ఇచ్చేసుకుంటున్నాను. ఈ విధంగా టక్స్లు పెట్టేసుకున్న తర్వాత నీట్గా రివర్స్ చేసేసుకోవాలన్నమాట. రివర్స్ చేసుకున్న తర్వాత ఏం చేస్తా అంటే దీన్ని నేను నీట్గా అయితే ఐరన్ చేస్తానండి. కట్ వర్క్కి కంపల్సరీ ఐరనింగ్ అనేది చేయాలి. ఐరన్ చేస్తే నా లుక్ అనేది వస్తుంది అనమాట. ఎంత నీట్గా వచ్చిందో మీకు ఒకసారి అయితే నేను ఐరన్ చేసి తీసుకొచ్చి చూపిస్తాను. చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. చంక వైపు కుట్లు కూడా వేసే పని లేదండి. నేను గంపెట్టి అయితే అంటించేసాను అనమాట. చుట్టూ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని, అంటే లైనింగ్ పీస్ ఎక్స్ట్రాగా ఉంది కదా, మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోతుంది. నెక్స్ట్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే మనము జాయింట్ చేసుకోవాలండి. కింద వైపు వచ్చేసి క్యాన్వాస్ పెట్టాను కదా, పెట్టి ఈ విధంగా కట్ వర్క్ షేప్ అనేది కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూడండి, లైనింగ్ పార్ట్ వచ్చేసి మనకి పైకి ఉండాలన్నమాట. నెక్స్ట్ పైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మనము కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టేసి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా కుట్టామో అదే విధంగా అయితే ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ యొక్క కట్ వర్క్ అనేది స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలన్నమాట. చూడండి, నిదానంగా నీట్గా అయితే కుట్టుకోవాలి. మీకు బ్యాక్ పార్ట్ చూపించాను కదా, సేమ్ అదే ప్రాసెస్ అండి. అందుకోసం అయితే మొత్తము కూడా స్టిచ్చింగ్ చూపించలేదన్నమాట. ఏంటంటే వీడియో లెందీ అవుతుందని చెప్పేసి ఈ విధంగా కుట్టుకున్నాక దీన్ని కూడా రివర్స్ చేసుకొని ఐరనింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. హ్యాండ్ పార్ట్ కుట్టుకోవడం కోసం ఏంటంటే ఇక్కడ బ్లౌజ్ పీస్కే కట్ వర్క్ డిజైన్ అనేది వచ్చిందనమాట. దీన్ని వచ్చేసి సెంటర్ చూసుకొని మనము ఈ యొక్క డిజైన్ని హాఫ్కి అయితే కట్ చేసుకోవాలన్నమాట. మనకి డిజైన్ ఎంతన్నా రానివ్వండి, దాన్ని సగానికి కట్ చేసుకుంటే 2 హ్యాండ్స్ ఉంటాయి కదా, 2 హ్యాండ్స్కి కూడా ఈక్వల్గా అయితే వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా హాఫ్కి అయితే కట్ చేశాను కదా. కట్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్
మనకి లైనింగ్ పీస్కి సరిపడా లేదనమాట. దానికోసం వచ్చేసి మరొక పీస్ అయితే ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రా క్లాత్ని అయితే నీట్గా కట్ చేశానండి. కట్ వర్క్ మనకి ఎంత వరకు అయితే కావాలో అంతవరకు క్లాత్ని అయితే ఉంచేసి ఈ విధంగా నీట్గా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనము క్లాత్ని ఈ విధంగా పెట్టుకొని దీన్ని బ్యాక్ సైడ్కి తిప్పేసుకోండి. ఈ విధంగా అవుట్లైన్ అనేది మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అన్నిటికీ కనిపించదండి. ఇది వచ్చేసి మనకి క్లాత్ అనేది పలచగా ఉంది కాబట్టి మనకి ఈ వర్క్ అనేది బ్యాక్ సైడ్ కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా స్టిచ్ అనేది మనము కట్ వర్క్ షేపే వచ్చింది కాబట్టి దీనికి సపరేట్గా కట్ వర్క్ అనేది పెట్టే పని ఉండదు అనమాట. ఆ షేప్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా కుట్టండి. ఏంటంటే ఇవి స్టోన్స్ కాబట్టి సూదులు విరిగిపోతాయండి. దానికోసం జాగ్రత్తగా కుట్టేసుకోండి. సూది అనేది విరిగితే ఒక్కొక్కసారి మనం ఫిట్ చేసినా కూడా ఫిట్ అవ్వదండి, చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. దానికోసం కొంచెం జాగ్రత్తగా అయితే ఇలాంటి స్టోన్ వర్క్స్ వచ్చినప్పుడు కుట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి దీన్ని రివర్స్ చేసినప్పుడు మనకి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో, కట్ వర్క్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మనము కుట్టామన్నమాట. చూడండి ఒక్కో చోట లైనింగ్ అనేది కనిపిస్తుంది కదా, ఈ యొక్క లైనింగ్ని మనం నీట్గా అయితే లోపల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసుకొని ఈ యొక్క వర్క్ని బయట వైపుకి ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే బయటకు వచ్చేస్తుందండి. ఇది అయితే నేను ఐరన్ చేయలేదన్నమాట. ఐరన్ చేయకుండా నార్మల్గానే కుట్టేస్తున్నాను. చూడండి ఎండ్ వరకు కూడా మనకి ఇవి 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్ మధ్యలో నుంచి నేను ఈ కుట్టును అయితే తీసుకొస్తున్నాను అనమాట. ఈ విధంగా కుట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా అయితే కుట్టాలండి. ఏ మాత్రము మనము ఆ స్టోన్ మీదకి సూది ఎక్కిందనుకోండి, సూది అయితే కంపల్సరీ విరిగిపోతుంది అనమాట. ఈ విధంగా చూడండి ఎండ్ వరకు కూడా కుట్టాను కదా. కుట్టిన తర్వాత మనకి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో పై వైపున అయితే ఇప్పుడు మనం ఒక స్టిచ్ వేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నీట్గా అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కుట్టాం కదా, ఒక్క హ్యాండ్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిందండి. సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట రెండో హ్యాండ్కి కూడా అలాగే కుట్టేసుకోండి. మామూలుగా మనము హ్యాండ్స్ ఏ విధంగా ఆపోజిట్ సైడ్లో కుట్టుకుంటామో అదేవిధంగా ఇవి కూడా కుట్టాలన్నమాట. వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను దీన్ని అయితే పెట్టట్లేదండి. నెక్స్ట్ మనము ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఈ ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం నీట్గా కట్ చేసుకొని డాట్స్ అయితే వేస్తున్నానండి. ఈ యొక్క డాట్స్ వచ్చేసి నేను ముందే మెజర్మెంట్ పెట్టేసుకున్నాను అనమాట. ఈ విధంగా ఈ యొక్క డాట్స్ని అయితే వేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ని వేసాను అనమాట. అదేవిధంగా సైడ్ డాట్ కూడా ఈ విధంగా మనము హాఫ్ కంటే కొంచెం తక్కువలో వేసుకోవాలన్నమాట. హాఫ్ కాకుండా కొంచెం కింది వైపుకి అయితే సైడ్ డాట్ వేసుకోవాలి. చంక వైపు చూడండి ఈ డాట్ వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటైతే కంప్లీట్ అయిపోతుందండి. అదేవిధంగా చూడండి రెండో దాన్ని కూడా సేమ్ అదేవిధంగా మనము డాట్ అనేది ముందు ఏ విధంగా అయితే మార్క్ చేసుకుంటామో ఆ మార్కింగ్ ప్రకారం అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్గా వేసేస్తున్నానండి. నేను రెగ్యులర్గా కుడతాను కాబట్టి ఏంటంటే నార్మల్గా కూడా ఈ యొక్క షేప్ డాట్స్ అనేది వేసేసుకుంటాను అనమాట, ఎలాంటి మెజర్మెంట్స్ లేకుండా. మీరు కొత్తగా కుట్టే వాళ్ళైతే మెజర్మెంట్స్ అనేది తీసుకోండి. మీకు ఇక్కడ షేప్ కూడా చూడండి, కప్ షేప్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తుందో. అదేవిధంగా నెక్స్ట్ మనము షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకోవాలన్నమాట. ఈ షేప్ బెల్ట్ కోసము క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకున్నాను కదా, దీనికి వచ్చేసి మనము మరొక క్లాత్ని అయితే తీసుకోవాలి, అంటే లైనింగ్ పీస్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ అనేది నేను ముందైతే షేప్ బెల్ట్ కోసం ఎలాంటిది కటింగ్ అయితే చేసుకోలేదన్నమాట. చూడండి ఈ విధంగా లోపల వైపుకి హాఫ్కి అయితే ఫోల్డ్ చేసి నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా దాన్ని పై వైపున పెట్టి ఈ విధంగా ఫస్ట్ హాఫ్కి అయితే పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. సేమ్ అదేవిధంగా రెండో దాన్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత అయితే నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. చూడండి స్టిఫ్గా ఉండడం కోసం లోపల ఉన్న క్లాత్ని మనం ఏ విధంగా అయినా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టి మనము చూడండి ఈ విధంగా కుట్టాం కదా, నెక్స్ట్ మనము దీన్ని కట్ చేసుకోవాలండి. మనకి షేప్ బెల్ట్ అనేది ఏ విధంగా కావాలో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి మీకు షేప్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి వీటిని ఫ్రంట్ పార్ట్కి అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ వచ్చేసి ఒకదానికైతే అటాచ్ చేస్తున్నాను అనమాట. షేప్ బెల్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి హుక్ పట్టి సైడ్ అనమాట. హుక్ పట్టి సైడ్ ఫస్ట్ అటాచ్ చేశాను కదా, అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే నీట్గా అయితే కట్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా పై వైపున స్టిచ్ వేసుకుంటే మనకి కుట్ అనేది ఫినిషింగ్ బాగా వస్తుందండి. సేమ్ అదేవిధంగా ఇది వచ్చేసి కాజా పట్టీ అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి మనం హుక్ పట్టి కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేయట్లేదు కదా, ఫ్రంట్ వచ్చేసి క్లోజ్ చేసుకోవటం అని చెప్పాను కదా. అంటే హుక్ పట్టి కాజా పట్టీ లేకుండా మనము డైరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఓపెన్గా లేకుండా కుట్ అనేది వేసేస్తున్నాను అనమాట. చూడండి ఈ రెండు కూడా ఇప్పుడు మనం ఈక్వల్గా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. బ్యాక్ వచ్చేసి ఓపెన్ అయితే పెట్టేసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి పైన అయితే ఈక్వల్గా పెట్టేసుకుని ఈ విధంగా కుట్టు వేసుకొని కింది వైపుకి చూడండి స్ట్రైట్గా కుట్ అనేది వేసుకోవాలండి. ఈ విధంగా వేసి ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు కుట్లు అనేది వేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీనికి వచ్చేసి ఓవర్లాక్ కానివ్వండి, లేదా మీ దగ్గర జిగ్జాగ్ ఉంటే జిగ్జాగ్ అయినా చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పై వైపున ఒక స్టిచ్ అనేది వేయండి. లోపల ఉన్న ఖర్చుని ఏదో ఒక వైపుకి తిప్పేసి పైన స్టిచ్ అనేది
వేయండి. ఈ విధంగా వేస్తే మనకి ఫ్రంట్ పార్ట్ వరకు కంప్లీట్ అయిపోయినట్లేనండి. చూడండి మనకి ఎంత నీట్గా కనిపిస్తుందో, ఎందుకంటే మనం ఐరన్ చేసామన్నమాట. ఈ యొక్క కట్ వర్క్ అనేది ఐరన్ చేసాం. అదేవిధంగా ఫ్రంట్ డాట్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, చాలా అంటే చాలా నీట్గా వచ్చేసినాయండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కలిపి మనము జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ కింది వైపున వచ్చేసి నేను నడుం పట్టి అనేది వేయలేదు కదా, దీనికోసం అయితే క్లాత్ని అయితే తీసుకుంటున్నానండి. ఈ విధంగా సిల్వర్ కలర్ పైపింగ్ క్లాత్ని అయితే ముందే కుట్టేసుకున్నాను అనమాట. ఒక సైడ్ అయితే కుట్టుకొని ఈ విధంగా చూడండి పైపింగ్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను 2 కుట్లు అయితే వేస్తున్నానండి. అంచు చివరకు అనేది కుట్టు పడిందని చెప్పేసి మరొక కుట్టు అయితే వేసుకున్నాను. నెక్స్ట్ చూడండి థ్రెడ్ అనేది మనము ఖర్చుకు పై వైపునైతే పెట్టుకోవాలి. పెట్టి స్టిచ్ అనేది వేస్తే ఏంటంటే మనకి థ్రెడ్ పైపింగ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి మీకు ఫైనల్ లుక్ అనేది చూపిస్తాను. ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరలా రెండో కుట్టు అనేది వేయాలండి. పైన రెండో కుట్టు అనేది వేస్తే మనకి బాగుంటుంది అనమాట. ఒక కుట్టు ఏంటంటే కుట్టేసామనుకోండి ఎక్స్ట్రా క్లాత్ అనేది అంటే ఖర్చు ఉంటుంది కదా, ఆ ఖర్చు మీద కూడా 2 కుట్టు అయితే వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్లో హుక్కులు పెట్టాలి కదా, దానికోసం చూడండి ఎగ్జాక్ట్గా సెంటర్కి అయితే కట్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి నేను కాజా పట్టీని అయితే స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఈ కాజా పట్టీ వచ్చేసి మనము అడుగు వైపు నుంచి పై వైపు కుట్టుకుంటాం కదా, ఏ బ్లౌజ్కైనా అంతేనండి. మనము బ్లౌజ్ పీస్ అనేది రివర్స్ చేసి మన వైపు వేసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో యొక్క కాజా పట్టీని అయితే కుడతామన్నమాట. ఇది వచ్చేసి అడుగు వైపు నుంచి పై వైపుకి అయితే స్టిచ్ చేసుకుంటాము. ఈ విధంగా ఈ కాజా పట్టీ కూడా మనము 1/2 ఇంచ్ కంటే కొంచెం పెద్దగా ఉండేటట్లుగా చూసుకోవాలండి. ఈ విధంగా మనం కుట్టుకుంటే కాజా పట్టీ అనేది నీట్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి హుక్ పట్టీ అనమాట. హుక్ పట్టీ కోసం ఈ క్లాత్ని ఈ విధంగా తీసుకున్నాను కదా, దీన్ని వచ్చేసి చూడండి లోపల వైపు స్టిఫ్గా ఉంటుందని చెప్పేసి నేను కొంచెం క్యాన్వాస్ని అయితే పెట్టాను. పెట్టేసి ఈ విధంగా చూడండి పై వైపు నుంచి స్ట్రైట్గా ఒక కుట్టు అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత దీన్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకుంటే మనకి హుక్ పట్టీ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ అనేది నాకు ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అనేది ఒకసారి అయితే చూసుకొని ఈ విధంగా స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా హుక్ పట్టీ కాజా పట్టీ అనేది స్టిచ్ చేసాం కదా, మనకి ఫైనల్ లుక్ అయితే బ్యాక్ సైడ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మనము షోల్డర్స్ 2 కూడా జాయింట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనము ఒక జాయింట్ అనేది చేసుకుని రెండో కుట్టు కూడా వేసుకోవాలన్నమాట. అదేవిధంగా రెండో వైపు కూడా జాయింట్ అనేది చేసేసుకోవాలండి. చూడండి 2 షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసుకున్న తర్వాత మనము హ్యాండ్ పార్ట్ అనేది అతుక్కోవాలన్నమాట. ఈ విధంగా షోల్డర్స్ కుట్టుకునేటప్పుడు మనకి నెక్ సైడ్ అయితే ఈక్వల్గా ఉండాలండి. ఏదైనా క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉంటే దాన్ని వచ్చేసి మనము ఈ చంక వైపుకు వదిలిపెట్టేసుకోవాలన్నమాట. అదేంటంటే కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. నెక్ సైడ్ మాత్రం కంపల్సరీ ఈక్వల్గా ఉండాలి. చూడండి క్రాస్ తీసింది ఎటు ఉందా అని చెప్పేసి నేను ఒకసారి అయితే చూసుకొని ఈ హ్యాండ్ పార్ట్ అనేది క్రాస్ తీసింది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ సైడ్కి రావాలన్నమాట. ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్లుగా పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసేస్తున్నానండి. ఈ విధంగా మనము 2 స్టిచ్లు అనేది వేసేసుకోవాలన్నమాట. ఏ బ్లౌజుకైనా సరే మనము ఎక్కడ కుట్టినా సరే మనము 2 కుట్లు అయితే కంపల్సరీ వేయాలండి. ఒక కుట్టు వేసామనుకోండి అది అనేది ఊడిపోతూ ఉంటుంది అనమాట. అంత స్టిఫ్గా అయితే ఉండవండి. 2 కుట్లు వేస్తే మటుకు గట్టిగా ఉంటాయండి. ఈ కుట్లు కూడా కొంచెం దగ్గరగా పెట్టుకోండి. ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ అనేది దూరం పెట్టి దూరంగా కుట్ట వేసారనుకోండి, ఆ బ్లౌజెస్ అనేది 2-3 సార్లు వేసుకున్నా లేదా కొంచెం టైట్ అయినా సరే అవి పిగులుకొని వస్తున్నాయి అనమాట. అట్లాంటప్పుడు మనం కుట్టు అనేది దగ్గర పెడితే ఆ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. చూడండి ఈ విధంగా పెట్టామనుకోండి నీట్గా అయితే ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు సాటిస్ఫై అవుతారనమాట. ఎన్నిసార్లు వేసుకున్నా సరే మనకి ఆ జాకెట్ చిన్నగా సరే కుట్లు అనేది ఊడి రావండి. ఈ విధంగా మనము స్టిచ్ అయితే వేసేసేయాలి. సేమ్ అదేవిధంగా ఇటువైపు కూడా రెండో కుట్టు అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము 2 సైడ్స్ కూడా మనకి ఆది బ్లౌజ్ ఇచ్చి ఉంటారు కదా, దాని సహాయంతో మనము 2 సైడ్స్ కూడా మనము జాయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. చూడండి ఫస్ట్ వచ్చేసి దీన్ని హాఫ్కి అయితే ఫోల్డ్ చేశాను. హాఫ్కి ఫోల్డ్ చేసి బ్లౌజ్ యొక్క హ్యాండ్ చివరి లూజ్ అయితే ఒకసారి చూసుకొని కుట్లు అనేది వేసుకోవాలండి. సేమ్ ఇదే విధంగా 3 కుట్లు అయితే వేసుకోవాలన్నమాట. అదేవిధంగా రెండో వైపు కూడా మనము జాయింట్ అనేది చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను కదా, సైడ్న 2-3 కుట్లు అయితే వేసుకోవాలి. అదేవిధంగా రెండో వైపు కూడా ఈ విధంగా మనము మెజర్మెంట్ బ్లౌజ్తో హ్యాండ్ చివరి లూజు, మధ్య లూజు అంటే చంక దగ్గర లూజు, అదేవిధంగా నడుము దగ్గర లూజు 3 కూడా చూసుకునే విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి కట్ వర్క్ బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫైనల్ లుక్ చూడండి ఒకసారి. ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట. మనము పైన కుట్టు అనేది వేయలేదు కాబట్టి లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఎక్కడైనా సరే ఫినిషింగ్లో మనము ఎలాంటి తేడా లేకుండా చూడండి ఎంత నీట్గా పర్ఫెక్ట్గా కుట్టామో. వీడియో ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు కూడా చూసి చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో వస్తే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.